Hello guys, welcome to my channel Sana Rawala. Como estas? నేనైతే మస్తున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. సో ఇవాళ డే 2 అండ్ నేను లేచిన టైం చెప్తే షాక్ అవుతారు. సో ఇట్స్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్. నేను నైట్ చాలా లేట్గా పడుకున్నా కాబట్టి లేట్గా లేచిన. యాక్చువల్గా ఈ చలికాలం అస్సలు లేవాలనిపించట్లేదు లిటరలీ. కాబట్టి వేరే ఆప్షన్ లేదు అండ్ నాకు జాబ్ కూడా లేదు ఇవాళ. సో అందుకని మెల్లగా లేచిన. అండ్ నిన్న తెచ్చుకున్న బిర్యానీ కొంచెం ఉంటే ఇప్పుడు అది తినేసి దెన్ ఒక ఫ్రూట్ తిని ఐల్ హ్యావ్ టు వర్క్అవుట్. నా జిమ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తా ఏంటి అండ్ ఇవాళ స్టూడెంట్ ఫీజ్ ఎట్లా పెంచిండ్రు ఏంటి. ఐ నో ఐమ్ వెరీ లేట్ టు దాట్, బట్ దాని అప్డేట్స్ కూడా ఈ వీడియోలో ఇస్తా. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇట్లా కిందికి వచ్చినానో లేదో ఇంకా తిందాము మన డే స్టార్ట్ చేద్దాము అనుకునే లోపు నాకు ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. అంటే నేను బేసిక్గా నెట్ అంటే ఆఫ్ చేసి పడుకుంటా. ఇప్పుడు ఆన్ చేసి చూసేసరికి $740 ఇట్లా ఒక ట్రాన్సాక్షన్ అయింది ఫ్రమ్ USA జస్ట్ డీల్ అనే దాంట్లో నుంచి. నేనున్నది ఆస్ట్రేలియా. సో దాట్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అనేది జరిగిందనమాట నా బ్యాంక్లో. యాక్చువల్గా నేను ఎప్పుడు సేవింగ్స్లో పెట్టుకుంటా కానీ కొంచెం అమౌంట్ ఎప్పుడైతే ఏదైతే వాడతామో అది నేను నా జనరల్గా యూజ్ చేసే డెబిట్ కార్డులో పెట్టుకుంటా. సో దాంట్లో పెట్టుకునేసరికి నేను ఇట్లా మార్నింగ్ వచ్చి ఇట్లా చూసుకునేసరికి $740 ఓవర్ డ్రాన్ విత్ డ్రాన్ అట్లా నా దాంట్లో అవ్వతే. నేను ఎప్పుడు మెయింటైన్ చేస్తా కదా అని ఇట్లా అనుకున్నాను అనమాట. ఇట్లా ఓవర్ డ్రాన్ అని నాకు నోటిఫికేషన్ వచ్చింది. సో చెక్ చేసేసరికి ఆ $740 ఏదైతే ఉందో ఇప్పుడు నేను వాళ్ళతోని చాట్ చేస్తున్నా. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఇవాళ సండే మేబీ కాల్ చేయడానికి ఆప్షన్ ఉంటే నేను కాల్ చేసి బ్యాంక్ వాళ్ళకి చూస్తా. అండ్ ఎందులో నుంచి అయింది అని అంటే కాంబ్యాంక్ నాది. సో నేను ఏం చెప్తా అందరికీ అని అంటే బెటర్ ఏవైతే మనీ ఉంటాయో ఒక 100-200 మీ దగ్గర లైక్ డెబిట్లో ఉంచుకొని మిగతా అన్ని సేవింగ్స్లో పెట్టుకోవడం బెస్ట్. ఇట్లా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి. సో నేను అది వీలైతే స్క్రీన్ షాట్ పెడతా. సో దట్స్ వాట్ హ్యాపెండ్. నా $740 అఫ్కోర్స్ వస్తాయి, ఎటు పోవు, బట్ చూద్దాం. సో కాంబ్యాంక్ వాళ్ళతో మాట్లాడినా అనమాట. ఒక 20-30 minutes వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దెన్ ఆ మనీ బ్యాక్ వస్తే లేదా అనేది అప్పుడు తెలుస్తుంది మనకి. అండ్ కొన్ని డీటెయిల్స్ తీసుకున్నారు, లాస్ట్ ట్రాన్సాక్షన్ నేను ఏది చేసిన పర్టికులర్గా అని చెప్పి. అండ్ యా చూద్దాం ఏమవుతుందో. ఐ విల్ అప్డేట్ యూ ఎప్పుడైతే నాకు డీటెయిల్స్ వస్తాయో ఏమైంది ఏంటి అని అప్డేట్ చేస్తాం మీకు. సో ఇంకో 15 minutesలో మా ట్రైనర్ వర్కౌట్ చేద్దామని అన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు గో టు జిమ్ టుడే. సో ఇంట్లోనే వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నాం. ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితో వర్కౌట్ చేపిస్తారనమాట. అండ్ మన అవతారం ఇట్లుంది ప్రస్తుతానికి. చేంజ్ చేసుకొని వచ్చి జిమ్ చేద్దాం. లేకపోతే వాట్ ఈస్ దిస్ అమ్మా, యూఆర్ కమింగ్ టు జిమ్ ఆర్ వాట్ అంటాడు అనమాట. సో చేంజ్ చేసుకొని వస్తాం. సో ఇక్కడే ఇప్పుడు వర్కౌట్ చేయాలి. నేను వార్మప్ అయిపోయిన తర్వాత నా వర్కౌట్ స్టార్ట్ చేసిన. 1 hour సెషన్ చేస్తాం మేము. వీక్లీ ఒక 3 to 4 days అయినా చేస్తున్నా. అండ్ నా ట్రైనర్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మీకు కనుక ట్రైనర్ కావాలి అని అంటే యూ కెన్ మెసేజ్ దిస్ గై. 100% రికమెండబుల్ నా సైడ్ నుంచి అయితే. సో ట్రైన్ విత్ శ్యామ్ అని ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా. ఆన్లైన్లో ఏం కనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు, కానీ ఎట్లా అంటే బ్రోకి లిటరలీ నువ్వు నీట్లా పెట్టినావు, చేతి ఇట్లా ఇంకా తీసుకెళ్ళట్లేదు, ఇట్లా చేస్తున్నావు వర్కౌట్ అని అన్నిటికీ గైడ్ చేస్తూ ఉంటారు, రెక్టిఫై చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకే కదా మనకు ట్రైనర్ కావాల్సింది. సో ఐమ్ డన్ విత్ మై జిమ్. ప్రాపర్గా చేసిన అనమాట ఇవాళ. సో అట్లా వర్కౌట్ అయిపోయిన తర్వాత రొటీన్ థింగ్ ఇది. మా ఫ్రెండ్ మెసేజ్ చేసింది. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అండ్ ఇట్స్ జస్ట్ లైక్ 2.5 kilometers అవే ఫ్రమ్ మై హోమ్. సో నేను ప్రోటీన్ పౌడర్ తీసుకొని ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అండ్ తనకు చెప్తా లైక్ నేను ఇట్లా 50 days ఛాలెంజ్ చేస్తున్నా, రోజు వ్లాగ్స్ చేస్తా అని చెప్పి. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎన్నిసార్లు కనిపిస్తానో వాళ్ళు కూడా అన్నిసార్లు కనిపిస్తారు అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అక్కడే ఉంటా కాబట్టి. సో ఐల్ షో దెమ్. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే గ్యాప్లో నేను ఒకటి స్టూడెంట్ వీసా గురించి చెప్దామని అనుకున్నా కదా. సో స్టూడెంట్ వీసా రీసెంట్ టైమ్స్లో ఫీజ్ చాలా ఎక్కువ పెంచేసిండ్రు. లిటరలీ 210% పెంచిండ్రు. ఇంతకుముందు బేస్ ప్రైస్ వచ్చేసి $710 ఉంటుండే ఆస్ట్రేలియన్ డాలర్స్. ఇప్పుడు దాన్ని $1,600 చేసిండ్రు. అంటే మోర్ దాన్ డబుల్. సో అంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఇంకెవరిని రానివద్దని ప్లాన్ చేసిందో ఏమో మరి. కనీసం ఉన్న వాళ్ళకి పిఆర్లు ఇచ్చినా బాగుండేది. సో స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా మీకు. అండ్
స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో స్టూడెంట్కి, ఈ మధ్యలో చాలా రిజెక్షన్స్ వస్తున్నాయి. సో జాగ్రత్తగా చూసి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, కరెక్ట్ ఉంటేనే పెట్టండి. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అనవసరంగా రిజెక్షన్ తెచ్చుకొని ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. బ్లాగ్ చేస్తున్నా ఇట్లనే కనిపిస్తావు మరి ఇష్టం. హాయ్ చెప్పు. ఇప్పుడు చెప్పు లైట్ వేసిన. ఏం చెప్పాలి? ఎటు వెళ్దాం? పోదాం జల్లి పోయి ఫుడ్ తెచ్చుకుందాం. వీడియో నడుతుంది వాయిస్ అంత లో అయింది. లెట్స్ గో. పద్ధతి ఉండాలి కదా, నలుగురు చూసి పద్ధతి ఏం కాదు. అయ్యి నువ్వు ఆవరా. అరే నేను నిజంగానే ఇవాటి నుంచి కాదు, నిన్నటి నుంచి నిన్న ఒక వీడియో చేసిన కదా, అది వాళ్ళు అప్లోడ్ చేస్తాం. సో 50 days అసలు కంటిన్యూస్ గా పెడతా. నువ్వు ఎన్ని డేస్ ఉంటా అనుకుంటున్నావు దీంట్లో చెప్పు. మాక్సిమం 45 to 49 days. అందుకే దా. సో వాట్ ఆర్ యూ ఫీలింగ్? అంటే నేను అట్లా పెడతా అనుకుంటున్నావా లేదా? తెలీదండి. ఫైనల్ గా మేము ఫుడ్ తెచ్చుకున్నాం. మెక్కేసి బజ్జుకుంటాం. ఇంకా బాయ్ చెప్పిగా టాటా. ఇక్కడికి ఇప్పుడు వచ్చినాము. కునాఫా తింటున్నాం ఫ్రెండ్స్. బాగుంది. చెప్పురా బాగుందని. ఎంత అవుతుంది? ఐస్ క్రీమ్ లేకుండా అస్సలు తినకండి, చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. సో సడన్ గా ఇట్లా కునాఫా గుర్తుకొచ్చి కునాఫా కోసం వచ్చినాం. ఇది ఏరియా ఇది కొంచెమే వద్దన్నా బాగుంది. అట్లాగా సార్, దీని లొకేషన్ నువ్వు మంచిగా మెన్షన్ చేయాలి. చెప్పండి. కోర్టులో మనం ఫస్ట్ క్లియర్ గా చెప్పేది చూసుకుంటాం. మంచి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ ఫ్రెండ్స్ అన్న. నార్త్ కోట్ లో ఇది. నార్త్ కోట్ లో ఒక రెస్టారెంట్ కి వచ్చినాం. నేను కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో నాకు తెలియదు కానీ CUPPATURCK కప్పా టర్కా అనే ప్లేస్ బాగుంది. రెస్టారెంట్ కూడా లోపల మంచిగా ఉంది కానీ నేను చూపెట్టలేకపోయినా లోపల. తొందర తీసుకొని తొందర ఇట్లా వచ్చేసినాం టేక్ అవే అని చెప్పి. ఆల్రెడీ 11 అవుతుంది. జస్ట్ ఇట్లా అనుకొని ఇంట్లో మంచూరియా, ఫ్రైడ్ రైస్ అన్ని తినేసినాక ఇది డెజర్ట్ కోసం అన్నమాట. లాస్ట్ బ్రోస్ విడ్ తింటున్నారంటే గ్రేట్. కింద చీజ్ ఉంది, చీజ్ కోసం అని. కానీ వేడిగానే ట్రై చేయాలి విత్ వెనిలా, అప్పుడే బాగుంటుంది. లేకపోతే మనము ఇందాక వెళ్ళిన రెస్టారెంట్ కూడా ఒక్కసారి పోయి ట్రై చేద్దాం. we will see which one is best. ఓకే గైస్, వీఆర్ డన్ విత్ ద డే. అండ్ రేపు ఇంకొక వ్లాగ్ తో వద్దాం. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్, కమెంట్ చెప్పురా. కమెంట్. ఓకే, బాయ్ బాయ్ బాయ్.